హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2024 వెళ్ళి 25 వస్తుంది. మనం అందరం బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలండి. అలాగే ఎక్కువజామున మనం తెల్లవారుజామున లెగిసి మనం ఇల్లు శుభ్రాలు చేసుకొని తలంట స్నానాలు చేసుకొని దీపారాధన చేయాలండి ఫ్రెండ్స్. అలాగే గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేయాలి. అలాగే ఇంటి ముందు ముగ్గు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. రంగు వెలుగులతో మన ఇల్లు ఎప్పుడు కలకలాడుతూ లక్ష్మీదేవి ఇంట్లో కటాక్షిస్తూ ఉండాలని దేవుని ప్రార్థించుకొని ఈ సంవత్సరం అంతా అందరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే ఎరుపు రంగు చీర కట్టుకొని పచ్చగాజులు వేసుకోవాలి. ఆడవారైతే, మగవాళ్ళు అయితే గోధుమ కలర్ షర్ట్ వేసుకోవాలండి, మంచిది మనకి. అలాగే టెంపుల్కి కూడా వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలి, మనం అందరం బాగుండాలని. అలాగే మన రాసుల్లోని ఏ రాశి మనదైతే ఆ రాశి మనది కూడా మంచిగా వినాలి, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఈ 2025లోని ఇంకా మంచి రోజులు రావాలి. గడిచిన కాలం పోయి మంచి కాలానిగా మనం ఎదురు చూడాలి. మంచి రోజులు రావాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాలండి. వినాయకుడైనా, ఈశ్వరుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా పూజించి అలాగే మన దగ్గర ఉన్న ఆలయాలకు వెళ్ళి మన రాశుల ఫలితాలు తెలుసుకోవాలి, చాలా మంచిది. అలాగే దేవుడికి మంచి నైవేద్యం చేసి మనకు అనుకున్న దానిలో మంచి నైవేద్యం అంటే ఏదో బెల్లమైనా, స్వీట్ అయినా, వడ అయినా, పాయసం అయినా, పులిహోర అయినా ఏదైనా దేవుడికి మన చేతితో చేసి ప్రసాదించి పెట్టుకోవాలి. అలాగే దేవుడికి ఇంకా మన పళ్ళు, పలహారాలు ఏవైనా సమర్పించుకొని దేవుని సన్నిధిలోని ప్రార్థించుకొని ఇంకా మనము బాగుండాలి, ఇంకా సిరి సంపదలో వెలజల్లాలి. లక్ష్మీదేవి ఎల్లవేళ ఎప్పుడు మన ఇంటిలోని కటాక్షిస్తూ కరుణిస్తూ ఎప్పుడు మనతోనే ఉండాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థించుకోవాలి. అలాగే పరమేశ్వరుని మనం ఎప్పుడు పూజిస్తూ మృత్యుంజయులుగా మనం జయించాలని ఆ ఈశ్వరుని ప్రార్థించాలి. ఈశ్వరుడు అంటే, పరమేశ్వరుడు అంటే మనకి ఇంకా తిరుగులేనిది, మృత్యాన్ని జయించగలము అని దేవుని ప్రార్థించండి, చాలా మంచిది. ఈ 2025 మనకు అన్నీ పట్టిందల్లా బంగారమే అనుకుంటూ మనం ఏ అడుగు ముందు వేసినా అది జరగాలి, మంచిగా జరగాలి. ఆటంకాలు ఉన్న పనులన్నీ మనం నిర్విఘ్నంగానే మనం సాగాలి అని దేవుణ్ణి మనం ప్రసాదించుకోవాలండి. అలాగే అతన్ని మనం విన్నవించుకోవాలి. మనం ఆ భగవంతుడిని మనం కోరిన కోరికలు మనం అన్నీ తీరాలని ఆ భగవంతుడిని మనము ప్రసాదించుకొని కోరుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేస్తే ఈ 2025 అన్నీ అడ్లు తొలగిపోయి, ఆటంకాలు తొలగిపోయి మనం అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. అలాగే ఆరోగ్య భంగాలు ఉన్నా అవి కూడా నెరవేరాలి, మంచిగా ఉండాలి. ఏ కష్టకాలంలోనైనా నువ్వు తోడుగా ఉండు తండ్రి అని మనం కోరుకోవాలి. అప్పుడే మనం అన్ని వేళల్లోనూ మనం బాగుంటాము. ఈ విధంగా మనం చేస్తే ఈ 2025 న్యూ ఇయర్లోని ఇంకా మనం పట్టిందే బంగారం అనుకుంటూ మనం ముందుగా సాగి వెళ్ళాలి. అప్పుడే మనకు అన్నీ మంచి రోజులు వస్తాయి. రోజులు మంచిగా రావాలంటే మనం ఒక్కటే పని చేయాలి. రేపు మనం తలంట స్నానాలు చేసి పూజను మనం తెల్లవారుజామున ఎక్కువజామున లేచి పూజ చేసుకుంటే చాలా మంచిది. అంత మంచిదైనా మనకి అనిపించాలి. అలాగే రాసులు కూడా ఎవరిది ఏ రాసి అయినా తెలుసుకొని దాన్ని ముందుగా మనం సాగాలి. అప్పుడే ఆటంకాలు లేకుండా అన్ని వేళ అంతా భగవంతుడు మనల్ని ప్రార్థిస్తూ మనం ముందుకే వెళ్తుంటే అన్నీ మంచిగా జరుగుతాయి. ఈ విధంగా మనం చేస్తే మన పిల్లలు కూడా బాగా చదవాలి. మనకి ఏ ఎడ్యుకేషన్లో కూడా తెలివితేటలుగా ఉండాలి, పిల్లలు చురుగ్గా ఉండాలి. అలాగ అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా దీపారాధన చేయించి వాళ్ళకి కూడా టెంపుల్ తీసుకెళ్ళి దేవుని దండం పెట్టించి వాళ్ళు మంచి కోరికలు కోరుకోవాలని దేవుణ్ణి ప్రార్థించుకోవాలండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చేస్తే అంత మంచిదే. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు కూడా దేవుని ముందు ఉండి ప్రార్థించుకొని మన ఆరోగ్యం బాగుండాలని కూడా కోరుకొని ఒక దీపారాధనగానే కాదు, ఊదొత్తైనా వెలిగించైనా మనసు పూర్తిగా వాళ్ళ చేత దండం పెట్టించండి, అంతా మంచిగా జరుగుతుంది. అలాగే మనకి కోరికలు కూడా తీరుతాయి. ఈ ఇయరంతా మనం అంతా బాగుండాలి అని కోరుకున్న వాళ్ళకి ఈ విధంగా చేయండి. మీకు తెలియని వాళ్ళకి కూడా తెలియజేసి ఈ విధంగా చెప్తే చాలా మంచిది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అనుకున్న కోరిక ఏదైనా ఉన్నదంటే భగవంతుడి వైపు మనం విన్నవించుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అని అనుకుంటాం. కానీ
ఇప్పుడు ఈ ఇయర్లో వస్తున్న ఇయర్ని మనం ఇంకా మంచిగా సాగాలి, మంచిగా వెళ్ళాలి, ముందుకు సాగాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రేపు మంచిగా ఈ పనులన్నీ చేయండి. అలాగే నాన్ వెజ్ అనేది ఇంట్లో వండకండి. ఎందుకంటే న్యూ ఇయర్కి కూడా ఈ కూర వండకూడదని అనుకుంటున్నారు. విధి తదియ మంచి రోజులు ఇవి అనుకున్న వాళ్ళు మనం ఈ న్యూ ఇయర్ అంతా మంచిగా పిల్లలుగా జరగాలని కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తే చాలా మంచిది అనుకుంటున్నాను. ఈరోజు మంత్రం ఏం చదవాలి అంటే సర్వధామా మృత్యుంజయం నమః, సర్వధామా మృత్యుంజయం నమః, సర్వధామా మృత్యుంజయం నమః అని 11 సార్లు మనం మనస్ఫూర్తిగా దేవుడిని స్మరిస్తూ ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని మనము ఈరోజు చదవాలి. 11 సార్లు చదివితే ఎలాంటి మృత్యాన్నైనా మనం జయించగలము. ఈ హోమం అనగా మనం ఎలా చేస్తామో అలాగే ఈ మంత్రాన్ని కూడా ఎటువంటి బాధలనైనా ఎలాంటి బంధాలను కూడా నిలబెట్టే మంచి ఇది ఒక మంత్రం అండి. ఎలాంటి వారైనా చదవచ్చు. ఈ సర్వధామ మృత్యుంజయ నమః అంటూ చదవండి. తెలియని వాళ్ళకి చెప్పండి. అంది 11 సార్లు చదివితే చాలా మంచిది. పిల్లల చేత కూడా చదివించండి. అలాగే ముసలివారు, ఆరోగ్యం బాగోలేని వారు, అలాగే బాగున్నవారు కూడా 11 సార్లు దీపారాధన చేసి మనస్ఫూర్తిగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ 11 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఎటువంటి అడ్డులన్నీ తొలగిపోయి, ఎటువంటి బాధలున్నా తొలగిపోయి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా నిర్విఘ్నంగా శుభ్రంగా జరుగుతాయండి. మీరు ఈ మంత్రాన్ని చదివితే చాలా మంచిది. ఈ 2025 సంవత్సరము అందరూ బాగుండాలనే కాకుండా మన ఆరోగ్య స్థితిగతులు కూడా బాగుండాలి, మన సంపద పెరగాలి, మనం భోగభాగ్యాలతోనూ మనం విరజల్లాలి అంటే మనం దేవుణ్ణి ఈ విధంగా ప్రేయర్ చేస్తూ మనకి ఎటువంటి బాధలు లేకుండా ఈ 2025 చక్కగా మనకి ఆరోగ్యాలతో అప్పులు బాధలు లేకుండా, ఆర్థిక బాధలు లేకుండా అన్ని విధాలుగా మనము హ్యాపీగా ఇంకా రెట్టింపు సంపదతో మనం వర్ధిల్లాలంటే దేవుణ్ణి స్మరించి ఈ 2025ను దేవాలయాలకు తప్పనిసరిగా వీలుంటే అందరూ వెళ్ళండి. అందరూ కూడా మంచి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఈ మృత్యుంజయ నామాన్ని మనం స్మరిస్తే ఎలాంటి కార్యక్రమాలైనా మనం నిర్విఘ్నంగా సాగిస్తాము. అన్ని విధాలుగా మనకు బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఇది తెలియని వాళ్ళకి చెప్పండి. అలాగే మందిరంలో కూడా పూజ చేస్తూ మనం ఈ మంత్రాన్ని పక్కన కూర్చొని చదవచ్చు, లేదా గుడిలోకి వెళ్ళైనా మనం చదవచ్చు. అలా చదివిన ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు సంతృప్తి కలుగుతుంది, మనసు ప్రశాంతత కలుగుతుంది. అన్ని విధాలుగా మనం ఈ 2025లోనూ మనం అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా అన్ని బాధలు తొలగిపోయి ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడికి మనసు స్మరిస్తూ ఎన్ని నైవేద్యాలు చేసినా చేయకపోయినా ఈ మంత్రాన్ని మాత్రం చదివితే చాలా మంచిది. మీరు ప్రతి ఒక్కరు కూడా తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మీకు ఇంకా ముందుకు వస్తాను. మంచి వీడియో నా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆరాధించిన ప్రతి ఒక్కరు కూడా మంచి వృద్ధిలోకి చెందుతున్నారు. మీరు కూడా ఆ విధంగా చెందాలని మనస్ఫూర్తిగా ఈ 2025లోని ఇంకా ముందుకు సాగి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మంచి వృద్ధిలోనే ఉండాలని అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.